దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కరుణ్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నాము. కరుణ్ గ్రూప్ అధినేత కరుణ్ గారిని కలవబోతున్నాము. హైదరాబాద్ మహానగరంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక చోట్ల పనిచేసి ఒక పరిశ్రమ పెట్టాలి, ఉపాధి ఇవ్వాలి లక్ష్యంతో కరుణ్ గ్రూపును ఏర్పాటు చేసి ఈ గ్రూప్ ద్వారా అద్భుతమైన ఫర్నిచర్ని తయారు చేస్తూ భారతదేశంలోని అనేక నగరాలకి, తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకి అద్భుతమైన ఫర్నిచర్ని తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఫర్నిచర్ని అందజేస్తున్నారు కరుణ్ గ్రూప్ అధినేత కరుణ్ గారు. కరుణ్ గ్రూప్ అధినేతగా ఆయన సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, మనం కరుణ్ గ్రూప్ అధినేత కరుణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా గ్రూప్ పేరు కరుణ్ అండి. కరుణ్ ఎంటర్ప్రైజెస్, కరుణ్ ఫర్నిచర్, కరుణ్ ఇంటీరియర్స్ అండి. ఇది 2005లో నేను ఈ వ్యవస్థ స్టార్ట్ చేశాను. ఆ రోజుల్లో 50,000 ఒక పెట్టుబడితో స్టార్ట్ చేశానండి చిన్నగా. అప్పుడు ఒక 4 ఎంప్లాయీస్ అండి. నేను కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్, 2 కలిపి ఉండేవాడి. 2005 అండి. ఈరోజు ఒక 40 మంది ఇక్కడ పనిచేస్తున్నారండి. అట్ ద సేమ్ టైం మేము కూడా మేము కూడా కింద నుంచి వచ్చే కనుక మేము కూడా అప్పుడప్పుడు పనిచేస్తూనే ఉంటాం మా ఫ్యాక్టరీలో. ఒక 2 CR ప్లస్ అని ఉంటుందండి మా టర్న్ ఓవర్. మేము ఎప్పుడూ ఇది ఎంత టర్న్ ఓవర్ చేస్తామో, ఎక్కడ ఎదుగుతుందో అనుకోలేదు. మా ఎయిమ్ ఏంటంటే మంచి క్వాలిటీ ఫర్నిచర్ చేయాలా, ఒక 4గురికి ఉపాధి ఇవ్వాలా అని, అదే మా కాన్సెప్ట్. ఎందుకంటే మా తరతరాలుగా మా బిజినెస్లో ఉన్నాం కనుక మేము అదే నడిపిస్తున్నామండి. నేను హైదరాబాద్ అండి, బార్న్ అండ్ బాటప్ ఇన్ SR నగర్ అండి. నాన్న పేరు దయానంద్ అండి, అమ్మ పేరు శాంతాబాయ్ అండి. నాన్న వాజ్ ఇన్ ఆల్వెన్లో ఎంప్లాయీ అండి. ఆయన ఆ రోజుల్లో అప్పుడు VRS తీసుకొని ఒక చిన్న సంస్థ పెట్టాడు. అప్పుడు ఆల్వెన్ ఆన్సిలరీ యూనిట్ పెట్టాడండి. మనం అన్ని చోట్లకి వెళ్ళి ఒకటే చోట్లకి వెళ్ళి నేర్చుకోలేమండి. అన్ని చోట్ల ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్ళి కొద్దిగా అన్ని చోట్ల గుడ్ బ్యాడ్ ఉంటుంది. మనం అక్కడ మంచి తీసుకొని అందరి దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, మోస్ట్లీ నాకు ఫ్రెండ్స్ బాగా సహాయపడ్డారండి. నేను రైట్ ఫ్రమ్ అందరూ 0 నుంచి స్టార్ట్ చేస్తారు వ్యాపారము, కానీ నేను మాత్రం మైనస్ నుంచి స్టార్ట్ చేశాము. ఫ్రెండ్స్ బాగా సహకరించారు. నాన్న నుంచి కష్టపడే తత్వం నేర్చుకున్నాం. నేను స్కూలు బేగంపేటలో అండి. ఇప్పుడు ఆ స్కూలు ఇప్పుడు ప్రెమిసెస్ లేదండి. రాజా జితేంద్ర పబ్లిక్ స్కూల్ అని బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ అండి. ఇప్పుడు అది HPS స్కూల్ ఎదురుగా ఉండేది మాది. అక్కడ నుంచి స్కూలింగ్ చేసామండి. తర్వాత నలంద జూనియర్ కాలేజ్లో అక్కడ ఇంటర్మీడియట్ చేసామండి. తర్వాత క్రాంతి డిగ్రీ కాలేజ్ అని డిగ్రీ కాలేజ్ చేసామండి. నేను కోమడి ఎలక్ట్రికల్స్ అని ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళండి. నేను తిరుపతిలో కూడా ఒక 6 నెలలు పనిచేశాను, వైజాగ్లో 6 నెలలు పనిచేశాను, హైదరాబాద్లో ఒక 4 సంవత్సరాలు పనిచేసాను, వేరే ప్రైవేట్ సంస్థలో పనిచేశాను. పొదుపు చేసినది కాదండి మేము, ఎందుకంటే చెప్పాను కదా మాదంతా మైనస్లో ఉండే వ్యాపారము. అంటే మా నాన్నగారు చేసి లాసుల వల్ల వల్ల మైనస్లో ఉండేది. దాన్ని ఏం చేసామంటే ఒక చిట్టు వేసి, నేను జాబ్ చేసేటప్పుడు ఒక చిట్టు వేసేవాడిని. అప్పుడు నెలకు 5,000 ఎంతో కట్టుకొని, తర్వాత ఆ 50,000 వస్తే 50,000 తీసుకొని చిన్నగా స్టార్ట్ చేసామండి. చిన్నప్పటి నుంచి మా స్కూల్ కాలేజ్ టైంలో నుంచి మైండ్లో అయితే బిజినెస్సే అనే ఉందండి, కానీ ఏ రకమైన బిజినెస్ చేయాలని మైండ్లో అయితే లేకుండే అండి. దీనికి ప్రోత్సాహము మా బాబాయ్ గారు రమేష్ గారు అండి. ఆయనది కూడా సేమ్ ఫీల్డే. ఆయన ఎక్కడెక్కడో జాబ్ చేస్తుంటే అక్కడ ఎందుకు చేస్తావురా బాబు, నువ్వు వచ్చి నా దగ్గర ఇలాంటిదే పెట్టుకో, నేను నీకు ట్రైన్ చేస్తాను. ఆయన అండర్లో ఒక 1 year నాకు ట్రైన్ చేశారండి. ఫర్నిచర్, ఆయనది కూడా ఫర్నిచర్ బిజినెస్ అండి. ఆయన ట్రైన్ చేసినందుకు, మేము సేమ్ ఫీల్డ్లో దిగినందుకు నాకు చాలా యూస్ఫుల్ అయింది ఈ ఫీల్డ్. ఆయన ఉన్నందుకు నాకు న్యాచురల్ అండి. అంటారు కదా ఆ కిక్కే వేరే అన్నట్టు, ఆ కాన్ఫిడెన్స్ అది వేరే ఉంటుందండి. మీరు ఎందుకంటే మీరు నించున్నారు కనుక, మీరు ఎవరో రాజగద్దె చేసి మా నాన్న తెచ్చి పెట్టలేదు మాకు. మా గద్దె మేమే రెడీ చేసుకున్నాం కనుక ఆ కిక్కే వేరే, అది కాన్ఫిడెన్సే వేరే ఉంటుంది. కరుణ్ గ్రూప్తో న్యాచురల్లీ స్టెప్ బై స్టెప్ వచ్చాము. ఫస్ట్ చిన్నగా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము, తర్వాత రీటైలింగ్, మా ఓన్ అవుట్లెట్స్ పెట్టాము, ఇంటీరియర్స్ చేస్తున్నాము. సో దట్ జనాలు వచ్చి చెప్తుంటే చాలా బాగుంది మీ ప్రోడక్ట్, ఇది బాగుంది అనేసరికి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నా వైఫ్ పేరు వచ్చేసరికి పల్లవి అండి, నీలం పల్లవి. మా పాప పేరు నీలం సుదీక్ష అండ్ మా బాబు పేరు నీలం తేజేష్. డెఫినెట్లీ మై బెటర్ హాఫ్ అంటే నా వైఫ్కే ఇస్తానండి. నేను సాధించిన విజయాలు వెనుక తన హస్తమే ఉందండి, సతీమణి. ఎస్, తను చేసే వాట్ ఎవర్ ఇట్ ఈస్, డివోషనల్ ఉండొచ్చు అండి, చాలా డెడికేటెడ్, పట్టుదల ఉండొచ్చు అండి. ఎంకరేజ్మెంట్, తను ఇచ్చే ఎంకరేజ్మెంట్తో నేను ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటాను.
బట్ తన పూజలు గీజలు బాగా చేస్తుంది, అదే ఫలించినాయి అనుకుంటున్నాను నేను. నా భార్య దొరకడం నాకు అదృష్టం అని పేరు. ప్లస్ ఎనీహౌ పిల్లలు అయితే అదృష్టమే మాకు. ఆ గ్రూప్ పేరు వచ్చేసరికి కరుణ్ అండి, కరుణ్ ఫర్నిచర్, కరుణ్ ఎంటర్ప్రైజెస్ అండ్ కరుణ్ ఇంటీరియర్స్ అండి. ఇప్పుడు కరుణ్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మీరు చూసారు ఇప్పుడు యూనిట్ అంతా కానీ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి మా అవుట్లెట్ ఒకటి ఉందండి అక్కడ సమ్వాట్ 75% మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని అక్కడ పెడతాం. కరుణ్ ఫర్నిచర్లో పెట్టి కొన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉంటే అవి కూడా ట్రేడింగ్ చేస్తామండి. అక్కడ కూడా ట్రేడింగ్ అండ్ ఇంటీరియర్స్ వచ్చేసరికి అది సపరేట్ డివిజన్ అండి. ఫ్లాట్స్లలో అందరికీ కొత్త ఇళ్ళు కొన్న వాళ్ళకి, పాత ఇళ్ళు రిపేరింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళందరికీ ఇంటీరియర్స్ చేస్తామండి. డెఫినెట్లీ అండి మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైజింగ్ అండి. ఇప్పుడు నేనే తయారు చేసి డైరెక్ట్ ఇస్తున్నాను, మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేరండి. సో దట్ ఆ మార్జిన్ అనేది మధ్యలో మిడిల్ మ్యాన్, ఇప్పుడు మా దగ్గర ఇంటి ఆర్కిటెక్ట్స్ కూడా వస్తారండి, నా దగ్గర 100 రూపాయలు కొనుక్కొని పోయి వాళ్ళు 200కి ఇస్తారు. ఒక్కోసారి వాళ్ళు తీసుకెళ్ళి మిడిల్ మ్యాన్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో షాప్కి ఇస్తారు, వాళ్ళు ఒక 10% 20% పెట్టుకుంటారు, మళ్ళీ షాప్ కూడా ఒక 40-50% పెట్టుకుంటాడండి. సో ప్రైజింగ్ 100 రూపాయలు కాస్త 200కి వెళ్ళిపోద్దండి. మేము ఇదే అది డైరెక్ట్ 100 రూపాయలు మా కస్టమర్కి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో దట్ ఆ ప్రైజింగ్ మా అనుకున్న ప్రైజ్లో వాళ్ళకి వచ్చేస్తుందండి. డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది 20 సంవత్సరాలలో వాళ్ళు మళ్ళా వస్తున్నారు, వాళ్ళు ఇంకోళ్ళతో రిఫర్ చేస్తున్నారు, వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకో నలుగురికి చెప్తున్నారు. వాళ్ళు వస్తున్నారంటే వీళ్ళు హ్యాపీ ఫీల్ అయినందుకు వచ్చినారండి. అది వాళ్ళది కరుణ్ ఎంటర్ప్రైజెస్ జీడిమెట్ల ఫేజ్ 4 ఎక్స్టెన్షన్ ఐడియా జీడిమెట్ల అండి. మీకు బాలనగర్ నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలామందికి తెలియదు జీడిమెట్ల అంటే, చాలామందికి తెలియదు. ఒక లోకల్ హైదరాబాద్ అంటే తెలుస్తుంది కానీ నాన్ లోకల్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు. అది కోంపల్లికి నుంచి కూడా ఒక 5-6 కిలోమీటర్లు, కుక్కట్పల్లి నుంచి ఒక 7-8 కిలోమీటర్స్, అన్ని సెంటర్లో బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అండి ఇది జీడిమెట్ల. ఏషియాలో ఒకప్పుడు బిగ్గెస్ట్ ఉండే, ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ ఏరియా. ఇండస్ట్రియల్ ఏరియా పెద్ద ఇంకా చాలా వచ్చేసాయండి. బట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా ఇన్ జీడిమెట్ల ఏషియాలో ఉండేదండి అది. కరుణ్ ఎంటర్ప్రైజెస్ అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. సోఫాస్ దగ్గర నుంచి ఆఫీస్ ఇలా సెగ్మెంట్స్ ఉంటుందండి, ఆఫీస్ సెగ్మెంట్స్ కూడా చేస్తాం మేము, రెసిడెన్షియల్ సెగ్మెంట్ కూడా చేస్తాము, అండ్ వేరేది మళ్ళీ లూజ్ ఫర్నిచర్ కూడా చేస్తాం. మినిమం ఐటమ్ 500 రూపాయలు కూడా ఉందండి మా దగ్గర, అలా 1,00,000 రూపాయల ఐటమ్ కూడా ఉంది మా దగ్గర తయారు చేస్తాం. మించుమించు ఒక 100 రకాల ఐటమ్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. ఇలా మెటల్ ఫర్నిచర్ ఒకటి ఉంటుందండి, అది ఆఫీస్కి కూడా యూజ్ అవుతుంది, మీకు రెసిడెన్షియల్ కూడా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ వుడన్ కూడా వస్తుంది, అందులో టీకుడ్ ఫర్నిచర్ వస్తుంది, తర్వాత ప్యానల్ ఫర్నిచర్ అని వస్తుందండి, ఇంజనీరింగ్ వుడ్ అని వస్తుంది, MDF వస్తుంది, పార్టికల్ బోర్డ్ వస్తుంది, అంటే రకరకాలు ఉంటాయి. వాళ్ళకి ఏది కావాలో అది మనం చేసిస్తామండి. మేము స్పెషలైజేషన్ మాది అదే అండి. మా దగ్గర ఏది ఉందో మీరు మిమ్మల్ని అది కొనుక్కోమన్నాం, మీకు ఏం కావాలో అది మేము చేసి ఇస్తాం. అదే 2005లో నేను ఈ సంస్థ స్టార్ట్ చేశానండి, కరుణ్ ఎంటర్ప్రైజెస్ 2000. నేను ముఖ్యంగా అయితే ఇప్పుడైతే వేరే రాష్ట్రాలకు అయితే ఎక్కువ లేదండి, ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే సప్లై చేయాలి. మా దగ్గర విజయవాడ, వైజాగ్, ఈవెన్ కరీంనగర్, మెదక్ అంతా అన్ని చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అందరికీ వచ్చి మొత్తం ఇంటికి కావాల్సింది మొత్తం తీసుకుని వెళ్తారండి నా దగ్గర. టోటల్గా కరుణ్ ఫర్నిచర్ అండి ఆర్గనైజేషన్ పేరు. అక్కడ వచ్చేసరికి మేము మా ప్రోడక్ట్ ఇక్కడ తయారైన ప్రోడక్టే అక్కడ అమ్ముతాం. ఎందుకంటే ఇక్కడ మాకు డిస్ప్లేకి జాగా లేదు, ప్లేస్ లేదు. సో దట్ అక్కడ సిస్టమేటిక్గా పెట్టి జనాలకు చూపిస్తేనే అమ్ముడుపోతుంది కదండి, ఆ విధంగా అక్కడ పెట్టి అమ్ముతాం. అక్కడ కూడా అన్ని రకాల ఫర్నిచర్ ఉంటుంది, 100కి పైన వెరైటీస్ ఉంటాయండి మా దగ్గర. సోఫాల దగ్గరికి వెళ్ళి, మంచాల దగ్గరికి వెళ్ళి, ఆఫీస్ టేబుల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్స్ మేము అమ్ముతామండి. అక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ అక్కడ రెడీగా ఉంటుంది మా దగ్గర. కావాలంటే అది తీసి ఇచ్చేస్తాము, సప్లై చేసేస్తాం అక్కడ నుంచి. లేదు మాకు ఇందులో వేరే కలర్స్ కావాలా, వేరే సైజులు కావాలన్నా కూడా కస్టమైజ్ ఇక్కడ తయారు చేసి అక్కడ పెట్టేసి ఇచ్చేస్తామండి, అక్కడ నుంచి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీకు చూసారు కదా, మేము మ్యానుఫ్యాక్చర్ కనుక నేను అక్కడ రేట్ ఏం మారట్లేదు, అక్కడ డిస్ప్లే పెట్టేసి మీకు మా ఖరీదైన నా మినిమం 10% 15% పెట్టేసుకొని మేము అక్కడ అమ్మేస్తామండి. మళ్ళీ నేను ఉన్న ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో మన ఇక్కడ రెంట్స్ కూడా చాలా తక్కువ అండి. నేను ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీస్లో ఉంటే మాత్రం వాళ్ళు రెంట్లు అట్లాంటి షోరూమ్కి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు కూడా ఉంటుందండి. అదన్నీ ఎక్కడ కవర్ చేస్తానండి నేను అక్కడ పెడితే కనుక. న్యాచురల్లీ ఒక ప్రోడక్ట్ మీద రేటు పెంచితేనే నాకు వర్కౌట్ అవుతుందండి. అట్లా మనకు అది ఆ డిసడ్వాంటేజ్ లేదనుకుంటున్నాను. ఇక్కడ పెడితే తక్కువ రేట్లోనూ నేను అమ్మేస్తాను వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,50,000 కూడా మేము చేసిన ఇంటీరియర్స్ ఉందండి, ఒక సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు. న్యాచురల్లీ వాళ్ళు 2 లక్షలు అనుకొని వచ్చారంట మొన్న. మేము 1,50,000లో వాళ్ళకు మొత్తం ఇంటీరియర్స్ చేసి ఇచ్చాము. ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక చిన్న కిచెన్ అండ్ ఒక హాల్ చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ 50,000తో ఇంకా వేరే ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు
మాకు ఒక వచ్చి ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పిపోయారు వాళ్ళు మొన్న. విల్లాస్కి వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ ఏంటంటే మేము అంత డిజైన్ చేసి ఇస్తామండి వాళ్ళకి ఏం కావాలి, ఏ బెడ్రూమ్లో ఏ కలర్ కాంబినేషన్ కావాలా, ఏ కాన్సెప్ట్ ఏంది, వాళ్ళ థీమ్ వినేసి మొత్తం వాళ్ళకు దాని ప్రకారం మేము డ్రాయింగ్ ఇచ్చేసి వాళ్ళకు బడ్జెట్ ఇచ్చేసి వాళ్ళు ఓకే అనుకుంటే ముందుకు పోయి వర్క్ చేయడం. అందుకే లెక్కలు అయితే పెట్టలేదండి, వందల్లో చేసాము విల్లాసు, అపార్ట్మెంట్స్ వేలలో చేసాము అపార్ట్మెంట్స్. దానికి ఇంతవరకు లెక్కలు అయితే లేదు. మేముంది మెయిన్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో. ఈ ఇండస్ట్రీస్లో ఇక్కడ చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళకు బ్లైండ్గా ఫర్నిచర్ అనగానే మా దగ్గరికి వస్తారండి. ఎందుకంటే ఎవరో 20 years బ్యాక్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక రూమ్లో, చిన్న రూమ్లో ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు పెద్ద పెద్ద 4 floors బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీసులు, 100 కోట్ల టర్నోవర్లో లెవెల్లో వెళ్ళిపోయారు వాళ్ళు. అయినా కూడా మా ఫర్నిచర్ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్టిల్ మొత్తం టోటల్ సొల్యూషన్స్ తీసుకొని పోతారు. వాళ్ళకి ఏం కాదండి, యూజువల్లీ జనరల్గా 99% పెద్ద పరిశ్రమలు వాళ్ళు అలా రిక్వైర్మెంట్ ఇస్తారండి. సైజెస్ కానీ, మెటీరియల్ ఏమి వాడాలో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఇస్తారు. ఈవెన్ హ్యాండిల్ కానీ, హార్డ్వేర్ కానీ ఏం వాడాలో మొత్తం ఫుల్ డీటెయిల్ ఇస్తారు. మేము అదే ఫాలో చేస్తూ దానికి కొటేషన్ ఇస్తాము. అది ఫైనల్ కాగానే వాళ్ళకి సప్లై చేస్తామండి. సార్ ఇది చాలా పాతగా అయిపోయింది, చెక్కు చెదరకుంటుంది, కానీ వీ వాంట్ టు చేంజ్ దిస్ ఫర్నిచర్, ఇదేమైనా మీరు బైబ్యాక్ తీసుకొని కొత్తది ఏమైనా ఇస్తారంటే, సార్ మాకు ఆ స్కీమ్ అయితే లేదు, మేమేం చేసుకుంటాము, మాకు కూడా సెంటిమెంట్, పాత ఫర్నిచర్ తీసుకొని అసలు ముట్టుకోము, మా యూనిట్లకు తీసుకురాము. బట్ వాళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త ఫర్నిచర్ చాలామంది ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అవి చాలా చేసేసరికి వాళ్ళు very హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. బేసికల్లీ ఫర్నిచర్ అంటే మీకు అందరికి తెలిసిందే, చైనా మనకన్నా 10 ఏళ్ళు ముందుకుంది. కానీ అప్పుడు వేరే, ఇప్పుడు ఇండియా కూడా వాళ్ళతో పోటీగా మంచి పోటీ ఇస్తున్నారు. మేము అక్కడ చూసి వచ్చింది వాళ్ళు ఎలా చేస్తున్నారు, ప్రాసెస్ ఏంది, ఇంత ప్రొడక్షన్ ఎలా చేస్తున్నారు, ఇంత వర్క్ ఎలా అవుట్పుట్ వస్తుంది, వాళ్ళకి ఇంత తక్కువ రేట్లో ఎలా ఇస్తున్నారని అక్కడ వెళ్ళి చూసి, ఎగ్జిబిషన్స్లలో చూసి నేర్చుకొని వచ్చి మనం కూడా న్యాచురల్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కరుణ్ గ్రూప్లో. చైనా, దుబాయ్, ఆఫ్రికా కంట్రీస్, సింగపూర్ అన్ని కంట్రీస్ తిరిగామండి, శ్రీలంక వగైరా. బేసికల్లీ చైనా చాలా లార్జ్ ప్రొడక్షన్ అండి. అది అనుకోండి నెంబర్ 1 అనుకోండి. చైనా ఈజ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ వరల్డ్ క్యాటర్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఇండియా బాగా టఫ్ వచ్చేసింది. ఇండియా ఆల్మోస్ట్ ముందు ఎక్కడో కింద 10th, 12th ప్లేస్లో ఉండేది, కానీ ఇప్పుడు ఇండియా కూడా గట్టి పోటీస్తుంది చైనాకి. అలాంటి మనలాంటి మన గవర్నమెంట్ పాలసీస్ వల్ల మాలాంటి ఇండస్ట్రీ వాళ్ళు బాగా ప్రోత్సాహం తీసుకొని మంచిగా చేస్తున్నాం. అంతర్జాతీయ ఎక్స్పోస్లో చూసినప్పుడు మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఇక్కడ సిఎన్సి మిషన్స్ అన్నీ ఉండేవి కావు, మన దగ్గరంతా హ్యాండ్ వర్క్ ఎక్కువ ఉండేటిది. కానీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ప్రతి చోట మీకు సిఎన్సి వర్క్ మిషన్స్ దొరికిపోతున్నాయి. అన్ని చోట్ల సిఎన్సి వర్క్ ఉండేసరికి మనిషికి లిమిటేషన్ ఉంటుంది కానీ మిషన్కి లిమిటేషన్ ఉండదండి. దానికి ఒక్కసారి ఒక బటన్ మనం ఫీడ్ చేసి ప్రోగ్రామ్ ఇచ్చారంటే 100 పీసులు సేమ్ టు సేమ్ చేసి ఇచ్చేస్తాం. అట్లాంటి అంతర్జాతీయ డిజైన్లు మనం ఇక్కడ ఇండియాలో చేస్తున్నామండి. ఇప్పుడు జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ అండి, మించుమించు ఒక 1200 ఇండస్ట్రీస్ ఉన్నాయి మాకు ఇండస్ట్రీస్ అసోసియేషన్లో. అందులో నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్. అందులో నేను గత 2 సంవత్సరాల నుంచి అక్కడ మన సేవలు అందిస్తున్నాము. మాతో తోచినంత సోషల్ సర్వీస్ చేస్తున్నాము. ఇక ఇండస్ట్రీస్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐకమత్యంగా మేము వెళ్ళి గవర్నమెంట్ని కూడా అడుగుతాము, ఇట్లా క్వశ్చన్ చేస్తాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము ఆ ప్రాబ్లమ్ని పరిష్కరిస్తామండి. 1200+ ఉన్నాయండి ఇప్పుడు, పెద్ద చిన్న చిట్కా ఇండస్ట్రీస్ 1200. డెఫినెట్లీ అండి, వెరీ హ్యాపీ. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చూస్తారు, వీళ్ళు వచ్చి కూర్చొని పోతారా లేకపోతే ఏదైనా సర్వీస్ సేవలు అందిస్తారా మాకని అక్కడ సీనియర్లు చూస్తారు. మా సర్వీస్లు వాళ్ళకి తెలిసినట్టుంది, ఒకసారి ఇలా పిలిచారు, మీరు ఉండాలి అంటే డెఫినెట్లీ సార్ అని వాళ్ళతో పాటు మేము ఉంటున్నామండి. జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ JIA ఎవ్రీ 2 yearsకి ఎక్స్పో చేస్తారండి. ఆ 2 years ఎక్స్పోలో నేను 2 timesగా నేను పాల్గొంటున్నాను. ఈసారి మాత్రం నేను యాజ్ ఏ మెంబర్గా కూడా, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను, ప్లస్ ఎగ్జిబిషన్ కూడా పెడతాను. ఎవ్రీ ఇయర్ మేము ఎగ్జిబిషన్ కూడా పెట్టానండి. సో అది ఈసారి మాత్రం చాలా గ్రాండ్ సక్సెస్గా ఉందండి. నాట్ ఓన్లీ ఎక్కడి నుంచి కాదు, చాలామంది ఫోన్లు చేసి మాకు చెప్పడము చూసేసరికి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు మా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ. అదేవిధంగా మేము అందరం సహకరించాము. అందరూ యాజ్ ఎ టీమ్ వర్క్ చేసినందుకు అది చాలా గ్రాండ్ సక్సెస్గా అయిందండి. నో డౌట్ అండి, లాస్ట్ టైమే మాదే బాగా సేల్ ఉందని అందరూ డిస్కస్ చేశారు, కానీ ఈసారి మాత్రం లాస్ట్ టైం కన్నా డబుల్ సేల్ వచ్చిందండి.
మంచి గుర్తింపు వచ్చింది. లాస్ట్ టైం చాలా మంది 10 to 20% ఎక్స్పో పెట్టిన వాళ్ళకి తెలుసండి. ఈసారి అయితే 100% తెలిసింది. ఆల్ ఇండస్ట్రీ వాళ్ళ కాల్స్ మాత్రం వలే వచ్చాయి మాకు, అరే మీ ప్రోడక్ట్ బాగుంది మీరు చూద్దామని అని. ఆ ఎక్స్పో లీడ్సే మాకు ఇప్పుడు వస్తున్నాయండి. మాకు అక్కడ సోఫా మేము ఓన్ మ్యానుఫ్యాక్చర్ కనుక అండి ఎక్కువ లాభాలు లేకుండా, అంటే జీరో అని చెప్పలేను నేను, ఎందుకంటే వితౌట్ లాభాలు చేస్తే నా కంపెనీ మూతపడిపోతుంది. ఆ మినిమం ఆ 10-15% పెట్టుకొని నేను ఆ సోఫాలు 40,000 సోఫా అండి యాక్చువల్లీ అది, దాన్ని 20,000కే జనాలను అట్రాక్ట్ చేయడానికి 20,000కు సోఫా సప్లై చేసాము. మంచం కూడా 25,000 మంచంని 12,500కే ఇచ్చామండి మంచం. జనాలు ఇక్కడ ఏంటంటే మా టార్గెట్ పేదవాళ్ళుగా టార్గెట్ అండి, వాళ్ళకు అన్ని రకాల మంచి క్వాలిటీ ఫర్నిచరు వాళ్ళకు అందుబాటులో ఉండాలని ఆ ప్రైజింగ్ డిసైడ్ చేసి పెట్టామండి. జనాలే వచ్చి నేర్పిస్తున్నారండి ఈ రోజుల్లో. మనము వెళ్ళి పెద్ద గూగుల్లో సెర్చ్ చేసే అవసరం లేదు, వాళ్ళే వచ్చి చెప్తున్నారు, సార్ ఈ మెటీరియల్ వాడండి, ఈ కలర్ వాడండి అని. వాళ్ళు చెప్పిందే మేము చేసేసరికి అదే క్లిక్ అవుతుంది, క్లిక్ అయ్యేసరికి అదే హిట్ అవుతుంది మా ప్రోడక్ట్. అట్లా జనాలే ఈ రోజుల్లో, మనం తెలియగలం కాదు, జనాలు కస్టమరే బాగా తెలియగలడు. వాళ్ళదే ప్రోత్సాహంతో మేము ఇవన్నీ చేస్తున్నాము. అదన్నీ లక్కీలీ సక్సెస్ అవుతుంది. కరుణ్ ఎంటర్ప్రైజెస్లో పర్చేసింగ్ కూడా మేము ఒక షీట్ 2 షీట్స్ అట్లా కొనుక్కోమండి. అట్ ఏ టైం 500-600 షీట్ బల్క్ ట్రక్ డైరెక్ట్ కంపెనీతో మాట్లాడి కొనుక్కుంటే ఏంటండి ప్రైజింగ్ అక్కడ మేజర్ అక్కడ రేట్ ప్రైజింగ్ మాకు తక్కువలో వస్తుంది. దాంతోపాటు మేము ఒకటేసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ చేస్తున్నామండి, ఒక్క టేబుల్ ఎప్పుడూ చేయమండి. మేము మినిమం ఒక 50 నుంచి 100 టేబుల్ కట్ చేసి అన్నీ ఒకటేసారి అన్నీ చేసి రెడీ చేసి పక్కన పెట్టేస్తాం. ఫిట్టింగ్ చేసేటప్పుడు దాని ఫిట్టింగ్ చేసి పంపించేస్తాం. సో దట్ ఇట్లా బల్క్ చేస్తేనే మాకు ఆ రేట్ వర్కౌట్ అవుతుందండి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. నాట్ ఓన్లీ ఆఫీస్ టేబుల్స్ అండి, బెడ్స్ అదే విధంగా అండి, బెడ్స్ కానీ టేబుల్స్ కానీ అండ్ ఇంటీరియర్స్కి సంబంధించిన ఇంట్లో ఆఫీస్ టేబుల్స్ కానీ, స్టడీ టేబుల్, పిల్లల టేబుల్, ఏదైనా మినిమం డ్రెస్సింగ్ టేబుల్స్, షూ ర్యాక్స్, అట్లా రకరకాల చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏదైనా మినిమం మనం ఒక 50 పీసులు కటింగ్ చేసి రెడీ చేస్తామండి. కరుణ్ ఎంటర్ప్రైజెస్ పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయండి, ఒక రిటైల్ అవుట్లెట్ చైన్స్ ఉన్నాయండి. వాళ్లకు మేము రెగ్యులర్గా సప్లై చేస్తాము. వాళ్ళ మా ప్రోడక్ట్ మీద వాళ్ళ బ్రాండింగ్ వేసుకొని మళ్ళీ అమ్ముకుంటారండి. వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు 1,000 కోట్లు 2,000 కోట్లు టర్న్ ఓవర్ చేసే పెద్ద పెద్ద సంస్థలు కూడా మేము వాళ్ళకి సప్లై చేస్తున్నామండి. పెద్ద సంస్థ అంటే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు అండి, మేము రెగ్యులర్గా వాళ్ళకి సప్లై చేస్తాము. ఇంకా చాలా ఇండస్ట్రీస్, బాంటియా ఫర్నిచర్ అండి, వాళ్ళు కూడా మా దగ్గర. ఇంకా చాలా పీఈటీ ట్రాన్స్ఫార్మర్స్ అని, ఈటీ ట్రాన్స్ఫార్మర్స్ అని ఇక్కడ కూడా ఉన్నాయి, సంజయ్ టెక్నికల్ సర్వీసెస్ అని, అట్లా అందరూ పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. మా ప్రోడక్ట్ మీద నమ్మకంతో మా దగ్గర తీసుకుంటారు. అలాగే వాళ్ళకు కూడా రీజనబుల్ ప్రైజే, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్లోనే ఇచ్చేస్తాం మనం. ఇప్పుడు ఇల్లు కొనగానే కాదండి, ఇంట్లో ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొన్నా కూడా మీరు ఫర్నిచర్ లేనిది ఎవరు ఇంట్లోకి పోరండి. దట్ ఈస్ ద బేసిక్ ఈ రోజుల్లో నెసెసిటీ అయిపోయింది. ఇంట్లోకి పోవాలంటే మినిమం మీరు మీ ఇంటికి చుట్టాలు వచ్చారండి, ఎక్కడ కూర్చోబెడతారండి? ఫర్నిచర్ కావాల్సింది. మీరు రాత్రి పడుకోవాలంటే ఎక్కడ కావాలండి? ఫర్నిచర్ కావాలా? మీరు ఆఫీస్లో పని చేసుకోవాలంటే ఏం కావాలి? మీకు ఫర్నిచర్ కావాలి. ప్రతి ఒక్కటి ముడిపడి ఫర్నిచర్తో ఉండండి. ఫర్నిచర్ ఏదో తెచ్చి పెట్టుకోవడం అని కాదు, మన మీ ఇంటికి దాన్ని 3 ఇంతలు మంచి లుక్ పెరగాల, మంచి రేట్లు రావాలా, మంచి క్వాలిటీ కావాలి. అదే అండి కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్తో ఫర్నిచర్లో మేము సప్లై చేస్తాం. వర్గాలండి, చిన్నపిల్లలకి కూడా చూడండి, చిన్న మంచం కావాలంటారు కొంతమంది. ఆ పిల్లల్లో బయటికి పోకుండా ఆడుకునే ఆ మంచాలు కూడా చేసిస్తాం మేము. చిన్న మంచంతో పాటు పరుపు తీసుకుంటారు, పరుపుతో పాటు బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ దానికి టోటల్ సొల్యూషన్ చేసిస్తాము వాళ్ళకి. ఓల్డ్ ఏజ్ కూడా మెయిన్ అంటే మంచం వాళ్ళు కూడా ఎక్కువ హైట్ కాకుండా తక్కువ లో హైట్ ఉండాలా, ప్లస్ సాఫ్ట్ మ్యాట్రస్గా వద్దు అంటారు వాళ్ళు. ఎందుకంటే మా నడుము నొప్పులు, పెద్దవాళ్ళకు ఒళ్ళు నొప్పులు వస్తాయి కనుక వాళ్ళకు ఆర్థోపెడిక్ మ్యాట్రస్లు అలాంటివి సజెస్ట్ చేసి వాళ్ళకు సూట్ అయ్యే మ్యాట్రస్ మేము సజెస్ట్ చేస్తామండి. వాళ్ళే ఫొటోస్ చూపించి సార్ ఇలాంటివి నాకు కావాలంటే మేము అదే విధంగా అలా కావాల్సిన కలర్లో, కావాల్సిన డిజైన్లో చేసిస్తామండి. అది ఇప్పుడు మేము చేసే ప్రోడక్ట్ అని యాజ్ పర్ స్టాండర్డ్స్ అండి. మా క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. మేము ఏ గ్రేడ్ మెటీరియల్ ఉంటుంది, ఇలా ఏబీసీ మీకు తెలియదు, ప్రతి దాంట్లో అని ఒరిజినల్ డూప్లికేట్లు అన్నీ ఉంటాయండి. మేము వాడేది అన్ని స్టాండర్డ్ కంపెనీవి, అవి స్టాండర్డ్ ప్రోడక్ట్సే వాడతాం. అది సో దట్ న్యాచురల్లీ స్ట్రెంత్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగా వస్తుంది, న్యాచురల్లీ లైఫ్ కూడా బాగుంటుంది. ఒకప్పుడైతే ముందు బయటికి వెళ్ళి వచ్చేవండి, ముందు స్టార్టింగ్లో చైనాకి వెళ్ళి కొన్ని హార్డ్వేరు. ఇప్పుడు ఆల్ మేక్ ఇన్ ఇండియా, మోడీ గారు చెప్పినట్టు అంతా మేక్ ఇన్ ఇండియాలో జరుగుతున్నాయి, అన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఆల్ ఎవ్రీథింగ్ నాకు గుజరాత్కి వెళ్ళి, రాజ్కోట్కి వెళ్ళి, తర్వాత ఢిల్లీకి వెళ్ళి
మన చెన్నైకి వెళ్ళి మన ఇండియాలోకి వెళ్ళి మనకు మెటీరియల్ మేము తెప్పిస్తున్నామండి ఇప్పుడైతే. మ్యానుఫ్యాక్చరింగ్ అండి, సేల్స్ అండి, సర్వీస్ కూడా ఉంటుందండి. ఇఫ్ రిక్వైర్డ్ యూజువల్లీ జనరల్గా ఎవరైతే ఏఎంసీ అయితే తీసుకోరండి ఫర్నిచర్లో, వాళ్ళకి కావాలంటే అది కూడా ఇస్తాం మామూలుగా. డెఫినెట్లీ వన్ స్టాప్ షాప్ అని అంటారు కదండి, ఒకటే ప్లేస్లో అన్నీ మీకు సొల్యూషన్ దొరుకుతున్నట్టు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి చోట పోయి ఒక 4 షాపులు తిరిగే అవసరం లేదు. ఒకటే షాప్లో మీకు కావాల్సిన ఆఫీస్ ఫర్నిచర్ దొరుకుతుంది, రెసిడెన్షియల్ ఫర్నిచర్ దొరుకుతుంది, మీకు ఏదైనా ఎనీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫర్నిచర్ దొరుకుతుంది. బాగా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే మాకు తెలుసు ఇక యూత్ లైక్ చేసే ఫర్నిచర్ వేరే ఉంటుంది, పెద్దవాళ్ళు లైక్ చేసే ఫర్నిచర్ వేరే ఉంటుంది. వాళ్ళకి ఏది నచ్చిందో వాళ్ళకి ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నాం. మా వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి గత 20 ఏళ్ళ నుంచి పాత వాళ్ళే కంటిన్యూగా నడుస్తున్నారండి. వాళ్ళకు స్టార్టింగ్ ట్రైన్ చేసి చెప్పి పెట్టుకున్నాము, అదే కంటిన్యూ అవుతుందండి. వాళ్ళకి ఇంకా కొత్తగా నేర్పించే అవసరం ఏం లేదు. వాళ్ళు జస్ట్ మనం ఏం డిజైన్ ఇచ్చేస్తామో దాని విధంగా తయారు చేసి పెట్టేస్తారు వాళ్ళు. ఫర్నిచర్లో మనం 20 ఏళ్ళ నుంచి ఉన్నాం. మాకు తెలుసు ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయాలా, ఎక్కడ సేవింగ్స్ చేయాలా, అది మాకు బాగా అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎవరికైనా అది తెలిసిపోద్ది. ఆ ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటారు కదా, ఆ ట్రిక్స్ మాకు తెలిసింది కనుక మేము ఆ కాస్ట్ కటింగ్ వస్తూ తక్కువ రేట్లో సప్లై చేస్తున్నాం. క్వాలిటీ మా ఫస్ట్ నెంబర్ 1 అండి. క్వాలిటీ కాంప్రమైజ్ అయితే మనకు మళ్ళీ ఒక్కోసారి కస్టమర్ తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాడండి. మా కాన్సెప్ట్ అంత నెంబర్ 1. ₹1 ఎక్కువ తీసుకోవాలి కానీ క్వాలిటీ మాత్రం నెంబర్ 1 ఇవ్వాలి. ఐరన్ ఫర్నిచర్ అయితే మీకు అందరికీ తెలిసిందండి. ఐరన్ పైప్స్ తీసుకొని కటింగ్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి చేస్తాము. అది వర్క్ స్టేషన్స్లో కానీ ఇంట్లో కానీ కొద్ది మెటల్లో కానీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంట్లో కానీ మెటల్ వాడద్దు అని అంటారు, వుడ్డే వాడాలంటారు. కానీ మనకు ఇప్పుడు డీఫారెస్టేషన్ లేదు, ముందరలాగా పర్మిషన్స్ లేవు, వుడ్ షార్టేజ్ ఉంది కనుక ఇది ఇంజనీరింగ్ వుడ్ అనేది తయారు చేయడం మొదలైంది వేరే కంపెనీస్. మేము అదే ఎక్కువ వాడతామండి. నాట్ ఓన్లీ దట్ ప్లైవుడ్ కూడా వాడతాము, ప్లైవుడ్ అండ్ MDF. దాంట్లో కూడా బాగా స్ట్రెంత్ ఉంటుందండి. దాంట్లో మీకు మంచాల ఎనీ ఐటమ్స్, వార్డ్రోబ్స్ కానీ, మంచాలు కానీ, ఆఫీస్ టేబుల్స్ కానీ, దానికి కావాల్సిన ఏ ప్రోడక్ట్లో ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్లో చేసిస్తామండి కస్టమర్కి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది మా కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళు వచ్చేసి ఒక నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉందనగా ఈరోజు వచ్చేసి మొత్తం వాళ్ళ ఇంటికి కొత్త ఇల్లు తీసుకున్నామండి మేము, మాకు మంచము, పరుపు, సోఫా, బీరువాలు అన్నీ కావాలని టోటల్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి మెజర్మెంట్ తీయించుకొని మా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తారండి. మేము వాళ్ళు కరెక్ట్ వాళ్ళ చెప్పిన టైంకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫిట్టింగ్ చేసేసి మొత్తం టోటల్ సొల్యూషన్ ఇచ్చేస్తాం వాళ్ళకు. సో దట్ వాళ్ళు 10 చోట్లు తిరిగే అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో మేము సూట్ చేసి ఇచ్చేస్తాం. కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన వాళ్ళు చెప్పాను కదండి, అంటే చిన్న ఉన్నాయి రకరకాలు. ఒక 1 రూమ్, ఒక సింగిల్ రూమ్లో ఆఫీస్ కూడా ఉంటుందండి. ఒక 100 వర్క్ స్టేషన్ ఆఫీసులు కూడా ఉంటాయండి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అన్ని మెజర్మెంట్ చూసుకొని ఫిజికల్లో వెళ్ళి చూసి వాళ్ళ మైండ్లో ఏముంది, ఏం కావాలని మొత్తం మాట్లాడి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసిస్తాం. కొత్త పరిశ్రమలు పెద్ద పెద్ద ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే డ్రాయింగ్స్ ప్రొవైడ్ చేస్తారు మాకు. డ్రాయింగ్ న్యాచురల్లీ లేదా ఇంకా చాలా పెద్ద ఆర్డర్లు అంటే టెండర్లు కాల్ చేస్తారు. టెండర్లో పార్టిసిపేట్ చేసి మా రేటు మేము ఇస్తాము. దాంట్లో మాకు వచ్చిన తర్వాత బిడ్డింగ్లో మేము పని మొదలు పెడతాము. గవర్నమెంట్ సప్లై, పోలీస్ డిపార్ట్మెంట్, రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లకు సప్లై బాగా చేస్తామండి రెగ్యులర్గా మేము. అట్లయితే స్టేట్ గవర్నమెంట్ మున్సిపల్ ఆఫీసులో కూడా చేస్తాము వాళ్ళ విధంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా. ప్రైవేట్ విధంగా అయితే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి సప్లై చేస్తామండి. ఇంకా వేరే సంజయ్ టెక్నికల్ సర్వీసెస్, తర్వాత KLR అని ఒక ట్రాన్స్ఫార్మర్ చేసే పెద్దగా సంస్థ, అది ఒకటి. అట్లాంటి ప్లస్ నాట్ ఓన్లీ సంస్థలే కాకుండా హాస్టల్స్ ఉంటాయండి. హాస్టల్స్, హోటల్స్ వాళ్ళకు బల్క్లో ఇప్పుడు ఒక 50 బెడ్స్ కావాలా, 50 పరుపులు కావాలా, వాళ్ళు ఒక డిజైన్ ఇస్తారు, ఒక కలర్ ఇస్తారు, కాన్సెప్ట్ ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన కలర్ కాన్సెప్ట్లో తయారు చేసి వాళ్ళకు రేట్లో మ్యాచ్ చేసి ఇస్తాం. మంచిగా క్వాలిటీ కావాలనేటంటే మెయిన్ అంటే దాని టెక్నికల్ డిజైన్ ఉంటుందండి, స్ట్రెంత్. ఆ స్ట్రెంత్కి మనకి ఏం కావాలా, ఎంతమంది ఒక్కోసారి మంచం మీద ఒకరే పడుకోరు, కూర్చున్నప్పుడు ఒక 4 మంది కూర్చుంటారు. ఆ వెయిట్ అది బేర్ చేస్తుందా లేదా, దానికి ఎంత సపోర్ట్స్, ఆ టెక్నికల్ ఏదంటే మేము ఒకసారి మాకు తెలుసు రెగ్యులర్ కనుక మేము డిస్కస్ చేసి దానికి అలా ప్లాన్ చేసి డిజైన్ చేసి తయారు చేస్తాం. ఫర్నిచర్ యూజువల్లీ చూడండి, మేము టీక్వుడ్లో చాలామంది పని చేయించేవాళ్ళు పూర్వంలో. ఇప్పుడు టీక్వుడ్ చాలా షార్టేజ్ అండి. దానికి టీక్వుడ్ చేయించినప్పుడు టర్మైట్ ప్రూఫింగ్ అవన్నీ చేయించాలండి. ఈవెన్ మంచి ఇల్లు కొన్నప్పుడు కూడా జనరల్గా ఏంటంటే మనం కంపల్సరీ టర్మైట్ ప్రూఫింగ్, పెస్ట్ కంట్రోల్ చేయించాలండి.
పెస్ట్ కంట్రోల్ చేపిస్తే పెస్ట్ ఏదైనా ఉంటే కనుక అది అక్కడే చనిపోతుంది, ఇంకా ముందు కూడా రాదనండి. అది పెస్ట్ కంట్రోల్ మ్యాండేటరీ అండి, చేస్తే బాగుంటుంది. 99% ఇక 100% రాదనమాట పెస్టిసైడ్స్. యూజువల్లీ చూడండి, మంచాలు అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు పూర్వంలో మన తాతగారు నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళు ఒక మంచం చేస్తే 100 సంవత్సరాలు రావాలని పెట్టేవాళ్ళు. ఇప్పుడు 100 సంవత్సరాలు ఎవరు వద్దంటున్నారండి. మాకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వస్తే చాలు, ఈ తర్వాత ఫ్యూచర్ మేము ఇంకో మోడల్ మార్చుకుంటామంటే అదే విధంగా చేస్తాం మనము. కానీ అయినా కూడా మా కార్డ్స్ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వస్తుంది. అది చేసిన తర్వాత అది చేసేసి వాళ్ళు తీసేసి మళ్ళీ ఇంకోటి ఏదో బైబ్యాక్ అని అడుగుతారు. కానీ మనం బైబ్యాక్ మన ఫెసిలిటీ లేదు కనుక మనం ఇది కొత్తది ఇంకో మోడల్ చేసిస్తాం. అది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ మేము కొత్త ప్రోడక్ట్ చెప్తున్నాం కండి, మాకు మేమేమి అట్లా డిజైన్ చేసి ఆలోచించి పెట్టుకోలేదు. కస్టమరే వచ్చి అడుగుతున్నాడండి, మాకు ఈ కొత్త మోడల్ కావాలి, ఇది కావాలంటే మాకు ఎనీ ఫర్నిచర్ మా లైన్ కనుక మేము ఫర్నిచర్ డెఫినెట్లీ ఆ కొత్త ఐటమ్ చేసి ఇస్తామండి. వాళ్ళు మాకు గృహప్రవేశం అయినప్పుడు మమ్మల్ని పిలిచి వాళ్ళ ఇంటి పర్సన్ లాగా మాకు బట్టలు పెట్టడము, అలాంటి గిఫ్ట్లు ఇవ్వడం చేస్తే మేము బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యారు? వాళ్ళకు అనుకున్న బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన విధంగా చేసి ఇచ్చాము కనుక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇవన్నీ చేస్తారండి. డెఫినెట్లీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడ చేస్తే. అలా అది ఇంకా బాగా చేయాలని, ఇంకా మంచిగా చేయాలని మాకు మైండ్లో ఉండిపోతుంది. ఆ జనాలు పిలుస్తుంటే వాళ్ళ అభినందనలే మాకు ఒక అవార్డు లాగా ఫీల్ అవుతాం మేము. మేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వాలని. వాళ్ళు వచ్చి హ్యాపీగా చాలా బాగా చేశారండి, మా పక్క వాళ్ళు చూశారు, మా వాళ్ళు రిఫరెన్స్లు పంపిస్తారండి. దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ గిఫ్ట్. ఈ రోజుల్లో అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్ చెప్పిందండి. ఆన్లైన్లో మీరు ఫోటోలో యూ కాంట్ మేక్అవుట్ అనమాట. మీరు అది క్వాలిటీ ఫర్నిచరా ఏం లేదు. ఫోటోలో మాత్రం మీరు ఏదన్నా రోల్డ్ గోల్డ్ అంటే నమ్మాల్సిందే. ఏదైనా నేను చెప్పేది ఏంటంటే, ఫర్నిచర్కి మీరు ఫిజికల్గా వెళ్ళి చూడండి. ఆన్లైన్ అయినా కూడా వాళ్ళది డిస్ప్లే ఎక్కడ ఉంటే చూడండి, ఫిజికల్గా చూసి దాన్ని టెస్ట్ చేయండి, కూర్చొని చూడండి, మీకు అర్థమైపోతుంది 5 నిమిషాల్లో. ఒక 4 షాప్లోకి వెళ్ళండి, ఎక్కడ మంచి ప్రోడక్ట్ ఉందో, మంచి రేట్ ఎక్కడ ఉందో కంపారిజన్ చేసి తీసుకోండి అప్పుడే అని చెప్తాను నేను. కరుణ్ ఫర్నిచర్ వచ్చేసరికి మన జీడిమెట్లనే ఉందండి, Phase 4 సిగ్మా హాస్పిటల్ అంటారు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట. మీరు ఇక్కడికి వచ్చేస్తే గూగుల్లో కరుణ్ ఫర్నిచర్ అని కొట్టినా మీకు లొకేషన్ వచ్చేస్తుంది. మీరు వచ్చేస్తే మాది 4 ఫ్లోర్స్ బిల్డింగ్ కరుణ్ ఫర్నిచర్. మొత్తం ఆల్ ఐటమ్స్ మీరు ఇక్కడే సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ పేమెంట్ చేస్తే మేము మీ ఇంటికి పంపించేస్తాం. వెబ్సైట్ ఉందండి, karunfurniture.com అని కొట్టినా మీకు. బట్ మా కాన్సెప్ట్ అదే అండి, మేము అంటాము అక్కడ ఉన్నా కూడా జస్ట్ మీకు ఏంటంటే ఏముందో తెలుస్తుంది, కానీ ఇన్ డీటెయిల్ అది ఏం ప్రోడక్ట్, లోపల ఏం మెటీరియల్ వాడారు, దాని వివరణలు మీకు తెలియదు. మేము అదే రిక్వెస్ట్ చేస్తాం, మీరు దయచేసి ఆన్లైన్ ఫోటో చూసి సెలెక్ట్ చేయకండి, ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే మీది ఈ షర్ట్ అయితే మీరు ఈరోజు కొని రేపు పడేయచ్చు. ఫర్నిచర్ అట్లా కాదు, మినిమం ఒక 10-15 సంవత్సరాలు ఉండాల్సిందే మీతో పాటు. మీరు అన్ని డబ్బులు పెడతారు, మీకు కష్టార్జితం. మీరు వచ్చి ఒకసారి చూసుకుంటే అది మీకు తృప్తి ఉంటుంది, మాకు తృప్తి ఉంటుంది.